బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా దురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రశంసలు సృష్టిస్తుంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు సాధించి 2025లో బాలీవుడ్ టాప్ గ్రాస్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతుంది. ఈ హిందీ సెన్సేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధమవుతుందని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో దురంధర్ తెలుగు డబ్బింగ్ పనులు చకాచకా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 19న విడుదల చేసే బాగుంటుందని సోషల్ మీడియా సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాలీవుడ్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలో చావా చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ తెలుగులో విజయవంతంగా విడుదల చేశారు. ఆ అనుభవం దృష్ట్యా భారీ వసూలు సాధిస్తున్న దురంధర్ ని కూడా ఆయనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో విడుదలైతే అది కూడా భారీ కలెక్షన్లు సాధించి జాక్పాట్ గా నిలవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.